నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద స్కామ్ బయటపడింది. అదే టీడీఆర్ బాండ్ స్కామ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్. ఇందులో చాలా పెద్ద స్కామ్ జరిగింది. దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు ఈ స్కామ్ విలువ. ఫైనాన్షియల్ ఇంపాక్ట్ దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఉందన్నమాట. సో ముఖ్యంగా ఇందులో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లు కూడా తెలుస్తుంది మనకి. సో ఈ టీడీఆర్కి సంబంధించి గవర్నమెంట్ ఏదైనా విలేజ్ కానీ టౌన్ కానీ ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నప్పటికీ, అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ని రెడీ చేస్తున్నప్పుడు ఈ టీడీఆర్ బాండ్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అంటే ఈ టీడీఆర్ బాండ్స్ విషయంలో ఒక 100 గజాలు ప్లేస్ కోల్పోతే దాదాపుగా ప్రభుత్వం 400 గజాల భూమి ఇస్తుంది. అంటే 1:4 రేషియోలో ఇస్తుంది అనమాట. అంటే ఇందులో నార్మల్ టీడీఆర్ బాండ్స్ కానీ కమర్షియల్ టీడీఆర్ బాండ్స్ కానీ దీనికి సంబంధించి అనేకమైన అవకతవకలు జరిగినాయి. ఇందులో గత ప్రభుత్వానికి సంబంధించిన చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు అనేది చాలా పెద్ద ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇందులో తణుకు కానీ, విశాఖపట్నం, గుంటూరు, అలాగే ఇక్కడ తిరుపతిలో కూడా టీడీఆర్ బాండ్ స్కామ్ మొత్తానికి జరిగింది అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు తిరుపతికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్లో 373 టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి దాదాపుగా 2,500 కోట్ల రూపాయల స్కామ్ బయటపడింది. ఇందులో అంటే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ మనం చూస్తే 4,500 కోట్ల రూపాయలు. అంటే ఇది ఎవరికి నష్టం చేకూరుతుంది అంటే టీడీఆర్ బాండ్స్ విషయంలో కొన్ని నార్మల్ టీడీఆర్ బాండ్స్ని కమర్షియల్ టీడీఆర్ బాండ్స్గా చిత్రీకరించి వాటిని అమ్ముకున్నారు. అసలు ఎవరైతే టీడీఆర్ బాండ్స్ పొందడానికి అర్హులు ఉన్నారో వాళ్ళకి కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. అంటే ఇక్కడ మనం టీడీఆర్ బాండ్స్ విషయంలో చూస్తే ఈ టీడీఆర్ బాండ్స్ అన్నింటినీ అక్రమంగా, అంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన మరికొంతమంది ఆఫీసర్లు ఎవరైతే వీళ్ళందరూ చేతులు కలిపి చాలా పెద్ద మొత్తంలో ఇక టీడీఆర్ బాండ్స్ స్కామ్ అయితే చేశారనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే టీడీఆర్ బాండ్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఒక 100 గజాలకు సంబంధించిన ప్లేస్ను మనం కోల్పోతే రోడ్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు 1:4 రేషియోలో ప్రభుత్వం మనకి 400 గజాల టీడీఆర్ బాండ్ ఇస్తుంది. దానికి 400 గజాలకు సంబంధించి దీన్ని ఎప్పుడు ఉపయోగించవచ్చు అంటే ఇఫ్ ఇన్ కేస్ మనము ఈ టీడీఆర్ బాండ్ని ఎవరైనా బిల్డర్ ఉన్నారో ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈ టీడీఆర్ బాండ్ని ఇచ్చి మనం అందులో ఒక అపార్ట్మెంట్ తీసుకోవచ్చు డబ్బులు కట్టకుండా, రైట్? ఇలాంటి విషయాల్లో ఇది ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా మనకి ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఈ ఒక ప్రాంతంలో టౌన్లో మనం ఆ యొక్క ప్లేస్ని కోల్పోయామనుకోండి, 1:4 రేషియోలో వేరే దగ్గర ఇస్తారు. మనకి రెండు అంతస్తులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఈ టీడీఆర్ బాండ్ని ఉపయోగించి ఇంకొక అంతస్తు కానీ లేదంటే ఇంకో పైన ఇంకొక అపార్ట్మెంట్ కానీ లేపుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా అసలు టీడీఆర్ బాండ్ ఎలా ఉపయోగపడుతుంది, ఏం ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది ఓవరాల్గా చూసుకుంటే, అంటే ఈ టీడీఆర్ బాండ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి టీడీఆర్ బాండ్స్ స్కామ్ అనేది చాలా పెద్దగా జరిగిందనమాట. ఇది యూజ్ చేసి కొంత మాసివ్ ఫైనాన్షియల్ లాసెస్ని, ఇర్రెగ్యులేటరీస్ని, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ కానీ డెమాలిషన్ కానీ ఇవన్నీ తిరుపతిలో జరిగినాయి ఈ టీడీఆర్ బాండ్స్ విషయంలో. అంటే ఇందులో చాలా చాలా పెద్ద వ్యక్తులు, గతంలో ఉన్న ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్, ఫార్మర్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, వీళ్ళతో పాటుగా అదర్ సీనియర్ మున్సిపల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనమాట. అంటే తిరుపతికి సంబంధించి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 373 టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ ప్లానింగ్స్ అనమాట. దాదాపుగా 17 ప్లాన్స్లో, అంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఇంకోటి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఈ టీడీఆర్ బాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. దీని ఫైనాన్షియల్ ఇంపాక్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అక్షరాల 4,000 కోట్ల రూపాయలు. టీడీఆర్ బాండ్స్ విలువ 2,500 కోట్లు అయితే ఈ ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ప్రభుత్వం మీద కానీ ప్రజల మీద కానీ ఎంత పడుతుందంటే అక్షరాల 4,000 కోట్ల రూపాయలు ఈ ఎఫెక్ట్ పడుతుందన్నమాట. అంటే ఇక్కడ ముందుగానే ఇందులో కొన్ని జరిగినాయి. వాళ్ళకి ముందుగానే నోటీస్ ఇవ్వకపోవడం కానీ లేదంటే డిమాలిష్ చేయడం కానీ ఇలాంటివన్నీ చాలా అవకతవకలు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మహిళకు సంబంధించి ఎవరైతే ఫార్మర్ డిప్యూటీ మేయర్ ఉన్నారో ఆయన ఒక మహిళ దగ్గరికి వెళ్ళి ఒక 20-25 గజాలకు సంబంధించి ఆమెతో మాట్లాడారు. మీ దగ్గర నేను 25 గజాలు తీసుకుంటానమ్మా అని చెప్పి అభినయ్ రెడ్డి మాట్లాడాడు. ఆమె దానికి ఓకే అంది. ఒక అగ్రిమెంట్ లేదు, నోటీస్ లేదు, ఇవన్నీ ఏం లేవు. పూర్తిగా దాదాపుగా 120 గజాలు, 100 నుంచి 120 గజాలు వాళ్ళ ఇంటిని డిమాలిష్ చేశారు. మళ్ళీ మీకు టీడీఆర్ బాండ్స్ ఇస్తాం లేదంటే పునరావాసం కల్పిస్తామని చెప్పేసి ఎవరైతే అభినయ్ రెడ్డి ఉన్నాడో అతను చెప్పాడో, అతను చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళకి నష్టపరిహారం అనేది లేదు. కానీ ఇప్పుడు పూర్తిగా పిల్లల్ని తీసుకొని ఆమె రోడ్డు మీద ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ ఒక అగ్రిమెంట్ జరగలేదు, ఆమెకు నోటీస్ ఇవ్వలేదు, మాట్లాడుకుంది 25 గజాలు మాత్రమే, కానీ డిమాలిష్ చేసింది 100 గజాల్లో ఉన్న ఇంటిని. అదేమని అడిగితే మాకు ఇల్లు రాలేదు, లేదంటే మాకు అక్కడ ప్లేస్ రాలేదు, బాండ్స్ ఇస్తానన్నారు. ఎందుకు ఇవ్వలేదంటే మీ ప్లేస్ ఏదైతే ఉందో, మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ సెక్షన్ 22A కింద ఉంది. అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిందో లేదంటే మనం ఒక్కలాగా దీన్ని డిసైడ్ చేసి చెప్పలేము. 22Aలో ఉంటే
అది ప్రభుత్వానికి సంబంధించింది కానీ లిటిగేషన్ కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. మీది 22A ఉందని చెప్పేసి చేతులు ఎత్తేశారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి అంటే ఇలాగా అనేకమైన అవకతవకలు ఇందులో జరిగినాయి. ఇక్కడ విక్టిమ్స్ ఎవరెవరు ఉన్నారంటే ల్యాండ్ ఓనర్స్ కానీ, రెసిడెన్షియల్ అఫెక్టెడ్ కానీ వీళ్ళంతా రోడ్ వర్క్స్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు ల్యాండ్ ఓనర్లు, ఇంటి ఓనర్లు వీళ్ళంతా కూడా విక్టిమ్స్గా ఉన్నారు. ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ విషయంలో ఏదైతే ప్రభుత్వం ఒక టౌన్ కానీ, విలేజ్ కానీ వీటిని ఫ్యూచర్ డెవలప్మెంట్ ప్లాన్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసినప్పుడు ఇలాంటి వాళ్ళందరూ విక్టిమ్స్గానే ఉంటున్నారు. ఎందుకంటే బికాజ్ రాజకీయ నాయకుల ద్వారా, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే డెప్యూటీ మేయర్ ద్వారానో, మున్సిపల్ ఆఫీసర్ ద్వారానో వీళ్ళంతా నిరాశ్రయులయ్యారా. వీళ్ళంతా ఇప్పుడు రోడ్డు పైన పడ్డ పరిస్థితి. కానీ మా పరిస్థితి ఏంటి అంటే అప్పుడేమో గతంలో మాట్లాడుకున్నప్పుడేమో మీకు టీడీఆర్ బాండ్ కానీ, నష్టపరిహారం కానీ ఇస్తామని మాట్లాడారు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ జరిగినావో వీటి స్కామ్ అనేది బయటకు రాకముందు వీళ్ళు ఏం చేశారు, మీరంతా 22A ఉన్నారు, దీనికి మేము ఏం చేయలేము, అది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అన్నట్లు మాట్లాడి చేతులు ఎత్తేసారనమాట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇన్వెస్టిగేషన్ స్టేటస్ మనం ఒక్కసారి చూసినట్లయితే ఇందులో చాలా జాప్యం జరగడానికి ఎక్కువ పెద్ద మొత్తంలో టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఇండిపెండెంట్ తర్వాత కానీ, ఇండిపెండెంట్ ముందు కానీ ఈ ఎన్ఫోర్స్మెంట్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేస్తే ఒక ప్రాపర్టీకి సంబంధించిన హిస్టరీ అంతా బయటకు వస్తుంది కదా. వీళ్ళు ఎవరి దగ్గర కొన్నారు, అసలు ఎవరిది ల్యాండ్, ఈ ల్యాండ్కి మొట్టమొదటి ఎవరైతే ఓనర్ ఎవరున్నారు, వాళ్ళ తర్వాత ఎవరు కొన్నారు, వీళ్ళ ద్వారా ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయంటే ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ సర్టిఫికేట్ ఈ టీడీఆర్ బాండ్స్ తర్వాత ఈ టీడీఆర్ బాండ్స్కి ఎన్ఫోర్స్మెంట్ సర్టిఫికేట్ అటాచ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ ల్యాండ్ గురించి తెలుస్తుంది, పూర్తిగా దాని హిస్టరీ తెలుస్తుంది కదా. సో అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్కే. ఇంకోటి ఏంటంటే ఈ టీడీఆర్ బాండ్స్కి సంబంధించి స్కామ్ జరిగినప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇది బయటపడితే కనుక క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద పెడతామని చెప్పేసి ప్రామిసెస్ కూడా చేశారు, అనేకమైన ప్రామిసులు చేశారు. ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే ఒక టీడీఆర్ స్కామ్కి సంబంధించి ఇది నిజమా కాదా అంటే అక్షరాల నిజం అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఆ పరిధిలో రోడ్ ఎక్స్టెన్షన్ విషయంలో దాదాపుగా ఎంతోమంది ఇప్పుడు రోడ్లపైన ఉన్నారు. వాళ్ళందరికీ టీడీఆర్ బాండ్స్ రాలేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ అర్హులకు టీడీఆర్ బాండ్స్ అనేవి రాలేదు, అనర్హులకు టీడీఆర్ బాండ్స్ వచ్చినాయి. నార్మల్ టీడీఆర్ బాండ్స్ని కమర్షియల్ టీడీఆర్ బాండ్స్గా కన్వర్ట్ చేసి వాటిని అమ్ముకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారో లేదంటే అభినయ్ రెడ్డి ఉన్నారో వీళ్ళందరి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతిలోనే కాకుండా మనం చూస్తే మిగతా ప్లేస్లో తణుకు అక్కడ 1000కి పైగా టీడీఆర్ బాండ్లు రిలీజ్ చేశారు. అంటే దాదాపుగా తణుకులో 7,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అంటే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఇంకెంత ఉంటుంది, దాదాపు 1000 కోట్లు, ఇక మరొక 1000 కోట్లు 1500 కూడా దాటే అవకాశం ఉంది. విశాఖపట్నం అంటే ఓవరాల్గా ఈ 3-4 ప్రాంతాల్లో ఓవరాల్గా టీడీఆర్ బాండ్స్ వాల్యూ ఎంత అంటే 15,000 కోట్ల పైచిలుకు అనమాట. 15,000 కోట్ల రూపాయల పైనే ఈ ఫైనాన్షియల్ మీద ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ పడుతుంది. కానీ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుంది? ఎన్ఫోర్స్మెంట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటే అసలు ఆ ల్యాండ్ హిస్టరీ ఏంటి, ఇది ఎవరిది, టీడీఆర్ బాండ్కి వీళ్ళు అర్హులా కారా అనేది తెలిసిపోతుంది కదా. ఇందులో దొంగలు ఎవరు, ఇందులో నిజాయితీ పరులు ఎవరు, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది ఒక్క ఎన్ఫోర్స్మెంట్ సర్టిఫికేట్తో తేల్చేయచ్చు కదా. మరి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుంది? రైట్, ఇక్కడ టీడీఆర్ బాండ్స్ విషయంలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రధానమైన పాత్ర పోషించాడని చెప్పేసి వార్తలు వచ్చింది, మనందరికీ తెలిసింది. కానీ ఆయన స్వయంగా ఒక వీడియో రిలీజ్ చేసి నేను ఈ టీడీఆర్ బాండ్స్కి సంబంధించిన ఎలాంటి స్కామ్లో లేను, దీని మొత్తానికి సూత్రధారి మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ శ్రీలక్ష్మి 2011లో ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి కేసు కానీ, 2G స్పెక్ట్రమ్ స్కామ్ కానీ వీటన్నిటిలో ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాంటి వ్యక్తే ఇందులో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు. అంటే నేను వీటిని ఎండగడదామని బయట పెడదామని నేను అందులోకి వెళ్తే నన్ను ఇందులో ఇరికిచ్చారు, ఆమె కరప్షన్ ఆఫ్ అనకొండ అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆమె గురించి మాట్లాడారు. అసలు ఆమెదే మాస్టర్ మైండ్ అని చెప్తున్నారు. ఇక్కడ మరొకటి ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్లో ఏ విధంగా అయితే ఛార్జ్షీట్ ఫైల్ చేశారో అలాంటి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఇంకా ఎందుకు ఫైల్ చేయలేదు? ఏపీ లిక్కర్ స్కామ్ వాల్యూ ఎంత? కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే. దీనికి చాలా పెద్ద ఎత్తున హడావుడిగా ఇక్కడ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ అనేది ఫైల్ చేశారు. కానీ టీడీఆర్ బాండ్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 15,000 కోట్ల పైచిలకు ఈ యొక్క స్కామ్ విలువ. కానీ ఇంతవరకు ఎందుకు జాప్యం జరుగుతుంది? వీటన్నిటికి సంబంధించి పొంగూరు నారాయణ మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన కూడా ఎందుకు పెద్దగా ఛార్జ్ తీసుకోవట్లేదు, దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది కూడా ఎక్కడో పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అంటే ఇందులో ముఖ్యంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనం చూస్తే కనుక ఒకసారి అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి, ఫార్మర్ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు,
అలాగే 25 మంది ఎవరైతే మున్సిపల్ స్టాఫ్ ఉన్నారో వీళ్ళంతా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మున్సిపల్ ఆఫీస్కి సంబంధించి అడిషనల్ కమిషనర్ ఉన్నారు, ఫార్మా మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. అంటే మేనేజ్మెంట్ రోల్ అంతా ఆయనే చూసుకున్నారనమాట. దీంతో పాటు పొంగూరు నారాయణ ఎందుకు వీళ్ళందరినీ త్వరగా బయటికి తీసుకురావట్లేదు, త్వరగా వీళ్ళపైన కేసులు రావట్లేదు, ఎందుకు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఇంతవరకు ఫైల్ చేయలేదు అనేది కూడా మనం చూడాలి. ముఖ్యంగా తణుకులో 7,500 కోట్లు జరిగితే అంటే టీడీఆర్ బాండ్స్ ఇక్కడ 1000 అనమాట, 1000 బయటకు వచ్చినాయి. తిరుపతిలో 2,500 కోట్లు. అంటే తణుకుకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు చాలా ముఖ్యంగా ఉన్న వ్యక్తి. అలాగే తిరుపతిలో జరిగింది, గుంటూరులో జరిగింది, తణుకులో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది. ఇవన్నీ కూడా 15,000 కోట్ల రూపాయలు విలువ ఈ టీడీఆర్ బాండ్స్ విలువ, రైట్. ఇక్కడ ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి అక్యూజ్డ్గా ఉన్నాడు. వీళ్ళతో పాటు శ్రీలక్ష్మి ఎవరు ఉన్నారో ఆమె కూడా ఉన్నారనమాట. అంటే ముఖ్యంగా వీటన్నిటిలో ప్లాన్ చేసింది మాస్టర్ మైండ్ కూడా శ్రీలక్ష్మి అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్తున్నారు. అనకొండ ఆఫ్ కరప్షన్ అని చెప్పారు, ఇంకా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమె ముఖ్య పాత్ర పోషించారు. దీంతోపాటు 6th అక్యూజ్డ్ అనమాట, సిబిఐ 6th అక్యూజ్డ్గా చేర్చింది వీడిని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2011 తర్వాత 2011లో ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఓబులాపురం మైనింగ్ సంబంధించి కానీ 2G స్పెక్టర్ స్కామ్ అని ఇలా అనేకమైన స్కాముల్లో ఆమె ఇరుక్కున్న తర్వాత ఆమెను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ ఆమెకి ఇచ్చారనమాట. అప్పుడు ఆ టైంలో 2006 నుంచి 2009 మధ్యలో సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ మైన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా ఉన్నారు. ఆమె 2011లో అరెస్ట్ చేశారనమాట. ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనా తీసుకొచ్చి పెట్టారు. ఒకవేళ ఇందులో ఎవరెవరు బయటకు వస్తారు అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ఆమె తర్వాత శ్రీలక్ష్మి పేరు వినిపిస్తుంది, భూమన కరుణాకర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, అభినయ్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు 25 మంది మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అఫీషియల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లు వినిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం ఇందులో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా టీడీఆర్ బాండ్ స్కామ్లో ముద్దాయిలే అనుకోవచ్చు మనం. అంటే అఫీషియల్గా ఇంతవరకు ఏమి రాలేదు, కానీ వీళ్ళపైన అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. తణుకుకు సంబంధించి చాలా పెద్ద మొత్తంలో జరిగింది, తిరుపతికి సంబంధించి జరిగింది, గుంటూరు జరిగింది, విశాఖపట్నం జరిగింది. కానీ ఎన్ఫోర్స్మెంట్ సర్టిఫికేట్ జాయిన్ చేస్తే ఈ కమర్షియల్ టీడీఆర్ బాండ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ దొంగలని తేలిద్ది. కానీ ఎందుకు ప్రభుత్వం జాప్యం చేస్తుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఓవరాల్గా లిక్కర్ స్కామ్కి దీనికి కంపేర్ చేసుకుంటే లిక్కర్ స్కామ్ చాలా చిన్నదని చెప్పుకోవచ్చు, 3,500 కోట్ల రూపాయలు. అదే టీడీఆర్ బాండ్ స్కామ్ 15,000 కోట్ల రూపాయలు. ప్రభుత్వం ఇప్పటికైనా సరే తగిన చర్యలు తీసుకోవాలి, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయాలి. ఇందులో ఎవరెవరు దోషులుగా ఉన్నారు, ఎవరెవరికి ఈ యొక్క టీడీఆర్ బాండ్స్ వెళ్ళాలి, ఎవరెవరు అక్రమంగా తీసుకున్నారో డబ్బులు ఇచ్చి అనేది వీటన్నిటిని బయటపెట్టి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ టీడీఆర్ బాండ్స్ని అందించాలని అభినవ్ భారత్ కోరుకుంటుంది.